రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జనతా మజ్దూరు కాలనీలో గల ఈద్గా రోడ్డు సమీపంలో ఉన్న 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరగడంతో భవనంలో నివాసం ఉంటున్న పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీంలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు 4గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక దళాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సివిల్ డిఫెన్స్ సిబ్బంది, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ పోలీసులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ జిల్లా అదనపు డీసీపీ సందీప్ లాంబా మాట్లాడుతూ, ఉదయం 7:30 ప్రాంతంలో స్వాగత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనతా కాలనీ 5వ నంబర్ గల్లీలో G+3 భవనం కూలిపోయినట్లు సమాచారం అందిందన్నారు. ఈ భవనం మత్లూఫ్ అనే వ్యక్తికి చెందిందిగా, దీని ఎదురుగా ఉన్న భవనం కూడా కొంత దెబ్బతిన్నదని సందీప్ తెలిపారు. सुबह करीब 7:15 साढ़े 7 के बीच की कॉल है. इसमें ये गली नंबर 5 जनता कॉलोनी वेलकम में एक बिल्डिंग गिर गई. 3 मंजिला बिल्डिंग थी, उसकी 2 माले कोलैप्स हो गए. ये मतलूब नाम के व्यक्ति की बिल्डिंग थी. इसमें इस बिल्डिंग सामने वाली बिल्डिंग को भी थोड़ा डैमेज किया है. इसमें 7 लोगों को अभी तक रेस्क्यू कर लिया है और अभी पुलिस की, फायर की, सिविल डिफेंस और नागरिक सुरक्षा समिति की टीम लगी हुई थी. कुछ मलबा निकाल के ईदगाह की साइड में रखा हुआ है और अभी एनडीआरएफ की टीम आ गई है जो सर्च ऑपरेशन अब उन्होंने चला रखा है. जल्दी बाकी जो फंसे उनको रेस्क्यू कर रहे हैं. सर, कितने लोग अंदर दबे होने का संभव? 3 या 4 आदमी अभी दबे हो सकते हैं. सर, जो निकाला है उनको कैसी हालत है उनकी? अभी ठीक है, अभी तक रिपोर्ट के हिसाब से ठीक हालत है. ఈ భవనంలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 7గురిని రక్షించినట్లు తెలిపారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 7 అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు పాలుపంచుకుంటున్నాయని తెలిపారు. బిల్డింగ్ కూలిపోవడానికి కారణమేంటి, ప్రమాద సమయంలో బిల్డింగ్లో ఎంతమంది ఉన్నారు, బిల్డింగ్ వయసు ఎంత అన్న విషయాలు తెలియాల్సింది. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనను రేకెత్తించింది.